హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు 'నువ్వు నేను ప్రేమ' సీరియల్ మన విక్కీ గారు మరియు పద్మావతి గారు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన విక్కీ గారిని పద్మావతి గారు ఒక విషయం అడుగుతూ ఉంటుంది. సారు నిన్న నాకు అలా అయినప్పుడు అందరికంటే మీరే ఎక్కువగా చాలా బాధపడ్డారు సారు, నేను అది గమనించాను. ఆ సిచ్యువేషన్లో మీరు అందరికంటే నాకేమవుతుందో అని చాలా బాధపడ్డారు. ఆ సిచ్యువేషన్ చూసి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సారు. నిజంగా దీన్ని ప్రేమే అంటారు కదా, మీరు చూపించిన ఆ ఇదిని ప్రేమే అంటారు కదా, ఇంకేమంటారు? తనని ప్రేమించిన వ్యక్తినే కదా ఎవరైనా అంత బాగా చూసుకునేది. మీరు కూడా అదే చేశారు సారు. నిజంగా నాపై మీకున్నది నిజమైన ప్రేమే కదా, ఆ విషయం మీరు ఎందుకు బయటకు చెప్పరు, ఒప్పుకోరు అని పద్మావతి గారు విక్కీ గారిని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు దేనికి సమాధానం ఇవ్వక మౌనంగా ఉంటారు ఫ్రెండ్స్. నేను వచ్చింది ఈడికి టిఫిన్ చేయడానికి, నీ మాటలతో కడుపు నింపుతావా ఏంటి, నాకు టిఫిన్ పెట్టు ఫస్ట్ అని పద్మావతి గారిని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు పద్మావతి గారి టెంపరోడ్ ఏదైనా అసలు విషయాన్ని ఒప్పుకోడు కదా, నాకైతే అదే అర్థమైంది అని పద్మావతి గారు సంతోషపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నీ నుంచి మిమ్మల్ని కోరుకునేది ఇదొక్కటి, నేను బతికున్నంత కాలం నాకు మీ పైన ప్రేమ ఒక్కటే కావాలి అని పద్మావతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది ఈ సీన్లో అయితే. ఇంకా పద్మావతి గారు విక్కీ గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా మన ఆర్య గారు వస్తారు. ఆర్య గారు నీరసంగా ఫేస్ పెట్టేసుకొని విషయాన్ని చెప్పకుండా అక్కడి నుంచి ఉంటారు. ఈలోపు విక్కీ ఏమైందిరా అలా ఉన్నావు, ఎందుకు అలా అని అడుగుతూ ఉంటాడు విక్కీ గారు. ఇంకా ఆర్య గారు నాకు లీవ్ కావాలిరా, ఈరోజు నేను ఆఫీస్కి రాలేను, రాత్రి నుంచి దగ్గు, జ్వరం, జలుబు అన్నీ ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. అయితే అను గారు అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇది ఆర్య గారి గేమ్లో ప్లాన్ అని తనకు తెలియదు అనమాట. ఇంకా విక్కీ గారు అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదేంట్రా సడన్గా అంటే, అవునండి రాత్రి నుంచి ఆయనకి జలుబు, దగ్గు, జ్వరం, ఆయన రెస్ట్ తీసుకోవాలి అని అను కూడా చెప్తూ ఉంటుంది. విక్కీ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆయన ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకుంటే ఆయన నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని. అవును విక్కీ, చాలా నీరసంగా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి, నేను ఎటు రాలేను అని చెప్తూ ఉంటాడు. ఈలోపు మరి అక్కడ పని ఎవరు చూసుకోవాలిరా అని విక్కీ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకెవరు చూసుకుంటారు, మన పద్మావతి ఉంది కదా, మన పద్మావతి అక్కడ పనిని అంతా చూసుకుంటుంది అని ఆర్య గారు అయితే చెబుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆర్య గారి ప్లాన్ ఏంటంటే విక్కీ గారిని పద్మావతి గారిని ఎక్కువసేపు కలిసి ఉంచడం వల్ల వాళ్ళ మధ్య ఉండే అపార్థాలన్నీ విడిపోతాయని విక్కీ గారు ఈ ఒక్క ఆలోచన చేశారు ఫ్రెండ్స్. దానికి అను గారు మిగతా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు అయితే నువ్వు లేకపోతే ఎలా, అసలు ఆఫీస్లో ఎంత వర్క్ ఉందో, ఎంత బిజీ షెడ్యూల్ ఉందో తెలుసు కదా నీకు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు అదంతా మన పద్మావతి చూసుకుంటుంది, నీకేం పర్ల, నా బదులు పద్మావతి వచ్చి విక్కీ ఆఫీస్లో ఉన్న అన్ని పనులు చూసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. తనేం పని చేస్తుంది అని అంటాడు. ఈలోపు అరవింద గారు వస్తారు సీన్లోకి. ఏమైందిరా, ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళు అని అంటున్నారు, ఏమైంది అసలు అని అరవింద గారు అడుగుతూ ఉంటారు. ఏం లేదు, నాకు బాగోలేదు అక్క, అందుకే నా బదులు ఒకరోజు విక్కీకి సహాయంగా మన పద్మావతి గారిని ఆఫీస్కి వెళ్ళమంటున్నాను అని చెప్తూ ఉంటారు ఆర్య గారు. ఆ విషయాన్ని వినేసరికి అరవింద గారు కూడా అసలు విషయం ఏంటో అర్థం కాదు. తర్వాత మన ఆర్య గారు సైగ చేసి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఈలోపు అరవింద గారు క్యాచ్ చేస్తారు పాయింట్ని. ఓహో అర్థమైంది, అలా అయితే నేను కూడా సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా ఆమె కూడా తల ఊపుతుంది. మురళి గారు అయితే గుట్టుమని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా విక్కీ గారు పద్మావతి గారిని ఎలాగైనా ఆఫీస్కి తీసుకువెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. మన పద్మావతి చాలా తెలివైంది, తీసుకెళ్ళిన ఆయన గారు
తను వెళ్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు అని కుచేల గారు అంటూ ఉంటారు. లేకపోతే నువ్వు వెళ్ళవే ఆఫీస్‌కి, ఇంట్లో పని తాను చేస్తుందంటే, అమ్మో నేను వెళ్ళను అని కుచేల గారు అంటూ ఉంటారు. ఇక ఆర్య గారు కూడా తీసుకువెళ్ళు విక్కీ, పద్దు చాలా బాగా పనిచేస్తుంది. అన్నీ తెలివిగలది తను చాలా. అన్ని విషయాలను ఈజీగా అర్థం చేసుకుంటది అని అందరూ కోఆపరేట్ చేస్తూ ఉంటారు పద్మావతి గారిని. మురళి గారిది ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకొని వాళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ పద్మావతిని బాగా మోటివేట్ చేస్తారు. పద్మావతి గారిని ఎలాగైనా తీసుకువెళ్ళు, తను కూడా ఆఫీస్‌లో పని చేయగలదు అని చెప్తుంది. ఆఫీస్‌లో పనా? తనేం చేస్తది? తనకేం తెలుసు? అది డిజైన్ చేసింది ఆర్య. తనకైతే ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది. అది విషయం పద్మావతి గారికి ఎలా తెలుస్తుంది అని విక్కీ గారు ప్రశ్నిస్తూ ఉంటారు. అయినా తను అర్థం చేసుకోగలదు. అయినా ఇంత కష్టంగా ఉన్న నిన్నే అర్థం చేసుకుంది. తను మిగతా విషయాల్ని కూడా చాలా బాగా అర్థం చేసుకోగలదు. నువ్వు పద్మావతి గారిని తీసుకెళ్ళు. మా పద్మావతి గారి మీద నమ్మకం ఉంది పూర్తిగా. తను ఏ పనినైనా సులభంగా చేయగలదు అని అందరూ మోటివేషన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా విక్కీ గారైతే ఆ విషయానికి నమ్మకం కలగక అలాగే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారిని ఆఫీస్‌కి తీసుకెళ్తే తను ఏం చేస్తుందో మీకు తెలుసా? తనకి ఏది అర్థం కాదు అని ఆయన బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. పద్మావతి గారైతే, నేను ఒకసారి తీసుకెళ్ళండి సార్, నేనేంటో చూయిస్తాను, నా పవర్ ఏంటో చూయిస్తాను మీకు, నేను దేన్నైనా అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా చేస్తాను అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను, ఒకరోజు సీఈఓగా ఉండు, ఆ టెన్షన్ ఏంటో నీకు తెలుస్తుంది, నేను పడే బాధ ఏంటో నీకు తెలుస్తుంది, అప్పుడు నువ్వు ఇక జన్మలో మళ్ళీ ఆఫీసులో అడుగు పెట్టావు అని పద్మావతి గారికి చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని విని ఇంటి సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒకరోజు నీకు అన్ని పవర్స్ ఇస్తాను, నువ్వు ఏ విధంగా ఆ పనులన్నీ చేయగలవో నేను చూస్తాను అని ఉంటారు. ఇంట్లో సభ్యులు కూడా ఓకే అని అందరూ యాక్సెప్ట్ చేసి పద్మావతి గారికి, వెళ్ళు పద్మావతి, నువ్వేంటో చూయించుకో, నీకు మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నువ్వు వదిలిపెట్టకు, ఎలాగైనా నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఒకరోజు సీఈఓగా ఉండి నీ పవర్ని ఏంటో నువ్వు నిరూపించుకో అని అందరూ అంటూ ఉంటారు. విక్కీ గారు కూడా అదే అంటారు. సరే నువ్వు వచ్చి ఒకరోజు సీఈఓగా ఉండి నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు, అప్పుడు తెలుస్తుంది నీకు నా పెయిన్ ఏంటో, నేను వద్దంటాను, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో, అక్కడ క్లయింట్ని సాటిస్ఫై చేయాలి, అవన్నీ నీకు తెలుస్తాయి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే ఒకరోజు వచ్చి చూడు, నీకు తెలుస్తుంది, జన్మలో మళ్ళీ నువ్వు రావు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆర్య గారు, విక్కీ గారు అందరూ కలిసి పద్మావతిని వెళ్ళమని బాగా మోటివేట్ చేస్తారు. ఇంకా ఆర్య గారు చెప్పే ఆ డైలాగ్స్ మరియు విక్కీ గారు చెప్పే డైలాగ్స్ విని మన పద్మావతి గారు ఆశ్చర్యపోతారు. సీఈఓగా ఉండాలంటే ఇంత టెన్షన్ ఉంటుందా, ఇంత కష్టపడాలా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవును మరి ఊకే ఉంటుందా, అక్కడ పని చాలా ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రతిదీ క్షుణ్ణంగా ప్రవర్తించుకోవాలి, ఫైనాన్షియల్ అండ్ స్టాక్ హోల్డర్స్తో మాట్లాడుతూ ఉండాలి, వాటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మన ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి, అంత కష్టం ఉంటుంది. సీఈఓ పోస్ట్ అంటే అంత ఈజీ ఏం కాదు, ప్రతిదీ దాంట్లో ఉండే కష్టం ఏంటో పడేవాడికి తెలుస్తుంది, నీకేం తెలుసు చూసేవాడికి అని మరి విక్కీ గారు చెప్తూ ఉంటారు. అయినా సరే ఎంత కష్టమైనా సరే నేను చేయగలను, తగ్గేదేలే పద్మావతి, ఇక్కడ పద్మావతి అని పద్మావతి గారు అంటూ ఉంటారు. మురళి గారికి అయితే నాకు మంచి అవకాశం అవుతుంది, నేను అవకాశాన్ని వినియోగించుకుంటాను అని అంటూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ ఇంకా పద్మావతి గారిని ఎంత కష్టమైన పనైనా సరే పద్మావతి గారు చేయగలరు, ఆ నమ్మకం మాకు ఉంది అని అంటారు. అమ్మి వెళ్ళు, అమ్మి నువ్వు కూడా వెళ్ళి బాగా పర్ఫామ్ చేసి బెస్ట్ అనిపించుకో, నువ్వేంటో నిరూపించుకో అని అందరూ మోటివేట్ చేస్తారు పద్మావతి గారిని. కుటుంబ సభ్యులందరూ ఓకే, నేను మా ఆయన పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు. నాకు కొత్త అవకాశాన్ని ఇచ్చాడు కనుక నేను కొత్తగా రెడీ అయ్యి రావాలి అని పద్మావతి గారు పైకి వెళ్ళేసి డ్రెస్సింగ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన మురళి గారు లాయర్ గారిని కలుస్తూ ఉండడానికి ఒక ప్లేస్కి వస్తారు ఫ్రెండ్స్. లాయర్ గారిని మీట్ అవ్వి ఏదో విషయం చెప్పడానికి అక్కడికి రమ్మంటారు మురళి గారు వెళ్ళి లాయర్ గారిని కలుస్తారు ఫ్రెండ్. నన్ను ఇక్కడికి ఫోన్ చేసి రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారు అంటూ ఉంటారు.
ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి పనిలో నువ్వు సాయంగా ఉండాలి. పద్మావతి ఒకరోజు సీఈఓగా ఉండబోతుంది. నువ్వు తనని ఎలాగైనా మాయ చేసేసి అక్కడ ఉన్న రియల్ స్టాటిస్టిక్స్ అన్నీ నాకు తెలిసేలా చేయండి. నేను ఈ పని చేయాలంటే నాకు కూడా మీకు వచ్చే దాంట్లో సగం షేరు ఇవ్వాలి అని అంటాడు. ఫ్రెండ్స్ లాయర్ సరే ఇస్తాను ఇక తప్పిద్దా అని మురళి గారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ విక్కీ గారికైతే అక్కడ అన్ని విషయాలు తెలుసు. నన్ను ఇటువైపు నుంచి వచ్చినా విక్కీ ఆపగలడు. నా గురించి మొత్తం తెలుసు. పద్మావతి గారికి ఏమీ తెలియదు. సో పద్దు అక్కడ సీఈఓగా ఉన్నప్పుడు నేను పద్దుని ఈజీగా చీట్ చేసి ఏదో ఒకటి చెయ్యొచ్చు అని లాయర్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ నువ్వు నాకు సాయంగా ఉండు. నేను చెప్పిన ప్రతి పనిని చెయ్యి. పద్మావతికి హెల్ప్ చేస్తున్నట్టుగానే చేసి నాకు సాయం చేసి కంపెనీ సీక్రెట్స్ అని నాకు తెలిసేలా చెయ్యి అని మురళి గారు లాయర్కి చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ సరే నేను అలాగే చేస్తాను. మీరు నాకు కూడా సగం షేరు ఇవ్వాలి తప్పకుండా అని అంటే అలాగే ఇది మనకి మంచి అవకాశం. విక్కీ ఫ్యామిలీని కూలగొడటానికి ఇదే మనకి మంచి అవకాశం. ఇక నీ పర్ఫార్మెన్స్ చూపించు అని లాయర్కి అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ మురళి గారు అలాగే సార్ నేను ఆ పని చేస్తాను, మీరు మీ పని చేసుకోండి, ఇద్దరు కలిసి పర్ఫెక్ట్గా చేస్తామని మురళి గారు ఆ విషయం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు పద్మావతి గారు ఇంట్లో రెడీ అయ్యి సీఈఓ లాగా రెడీ అయ్యి మంచి లుక్తో కిందికి వస్తూ ఉంటారు. అరవింద గారు అది చూసి ఆశ్చర్యపోతారు. ఇక పద్మావతి గారు మంచిగా సూటు బూటు వేసుకుని మంచిగా స్పెట్స్ పెట్టేసుకుని స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ నిజంగా డీజే తిల్లు సాంగ్ వెనకాల ప్రోమో అవుతూ ఉంటుంది. చాలా బాగుంది. చాలా కొంచెం కామెడీగా ఉంది, కొంచెం మోటివేషన్గా ఉంది. ఫ్రెండ్స్ విక్కీ గారు కూడా ఆ గెటప్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఫ్రెండ్స్ మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యం. మన కుచల గారు అయితే నోరు తెరుచుకుని మరీ చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మన నారాయణ గారు అయితే పక్క నుండి నోరు మూసుకో కుశల, నోట్లోకి ఈగలు వెళ్తాయి, పద్మావతికి దిష్టి తగులుతుంది, నువ్వు అంత చేటు చూడకు అని పద్మావతి గారిని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ కుచల గారిని ఇక అందరూ కలిసి సీఈఓగా రెడీ అయిన పద్మావతి గారిని చూసి చాలా ఆశ్చర్యపడుతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎలా ఉంది నా గెటప్ అని అందరినీ అడుగుతూ ఉంటారు. పద్మావతి గారు నిజంగా ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు అని అరవింద గారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అను గారు కూడా అమ్మీ నువ్వు నిజంగా చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ రెడీ అవ్వటం కాదు అక్కడ పర్ఫార్మెన్స్ చూపించాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అని విక్కీ గారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చేస్తాను సారు, నేను నా సాయశక్తిలో చేస్తాను, నేను నా 100% ఇస్తాను, మీరేమి కంగారు పడకండి అని పద్మావతి గారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అది చూద్దాం అని ఉంటారు. విక్కీ నువ్వు అలా అనుకో, పద్మావతి ఎలాగైనా తను ప్రూవ్ చేసుకుంటుంది, ఈ అవకాశం తనకు ఒక వరం లాంటిది అని అరవింద గారు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్ ఇంటి సభ్యులందరూ కూడా పద్మావతిని చూసి చాలా ఆశ్చర్యంలో మునిగిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్ నిజంగా పద్మావతి నీకు ఈ లుక్ చాలా బాగుంది అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక మన ఆర్య గారు అయితే మ్యామ్ మ్యామ్ అని ఉంటారు. మ్యామ్ అని పిలవటంతోనే మన పద్మావతి ఆశ్చర్యపోతుంటుంది. మ్యామ్ నాకు 6 months టైం కావాలి, లీవ్ కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఓకే శాంక్షన్ మీకు అంటారు. విక్కీ గారు అయితే నీకు ఇంకా పర్మిషన్ రాలేదు, అప్పుడే నువ్వు గ్రాంట్ చేస్తున్నావు, అలా చేస్తే నేను వెంటనే సీఈఓగా తీసేస్తాను అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక కుచల గారు నారాయణ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. మన పద్మావతి గారు అమ్మ నువ్వు తెలియగల దానివి, కంపెనీని ఇంకా ఇంకా పైకి తీసుకురా, ఆ నమ్మకం నాకు ఉంది అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ నారాయణ గారు కుచల గారు అయితే నువ్వు వెళ్తుంది సీఈఓగా చాలా జాగ్రత్తగా పనులు చేయాలి, లేకపోతే కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా అక్కడ ఆ పనులన్నీ చూసుకొని చెప్తూ ఉంటారు. నారాయణ గారు అయితే శుభం పలకమంటే అశుభం ఎందుకు పలుకున్నాం, పద్మావతిపై నాకు నమ్మకం ఉంది, పద్మావతి ఏ పనైనా పర్ఫెక్ట్గా చేస్తుంది అనే నమ్మకం నాకుంది, నువ్వు వెళ్ళిరమ్మా, నీకు నచ్చింది చేయి, నీకు తోచింది చేయి, నీకేం కావాలంటే అది చేసే అని నారాయణ గారు ఫుల్ ఫ్రీడమ్గా చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఆ మాటలు విని పద్మావతి గారు ఎంతో సంతోషపడతారు. థ్యాంక్ యూ మావయ్య, ఇట్లా ఉండాలి మావయ్య అంటే అది మావయ్య
అని చాలా పొగుడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన ఆర్య గారైతే లీవ్ గురించి అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు 6 మంత్స్ లీవ్ కావాలి మ్యామ్ అని ఇంట్లో నుంచే ఆయన వర్షన్‌ని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ మాటలు విని పద్మావతి గారు చాలా సంతోషపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఆ మ్యామ్ అనే వర్డ్‌లో ఎంత బావుందో, సీఈఓ అనే పదవిలో ఉంటే ఇంత బావుంటదా అని పద్మావతి గారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మ్యామ్ సరే బావ నీకు ఒక 1 మంత్ ఏంటి 6 మంత్స్ అయినా మీకు లీవ్‌ని గ్రాంట్ చేస్తాను. అది నే పని. అలా చేస్తే నిన్ను వెంటనే తీసేస్తాను అని విక్కీ గారంటే ఇలా తను ఇప్పుడు నీ బాస్ రా! నువ్వు తనని ఏమీ అనకూడదు. నువ్వు తను చెప్పినట్టే వినాలి అని అరవింద గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారైతే ముంగమూత పెట్టుకొని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఆర్య గారైతే అవును ఇప్పుడు తను బాస్, నువ్వు బాస్ కాదురా! తను చెప్పిందే నేను వింటాను అని ఆర్య గారు కూడా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే నువ్వు ఏదైనా అలా చేస్తే గనక నిన్ను వెంటనే ఈ సీఈఓ పదవిలోంచి తీసేస్తాను అని అంటారు. ఇంక అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని మన పద్మావతి గారు సీఈఓగా రెడీ అయిపోయి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక విక్కీ గారు కూడా పద్మావతి వెనక వెళ్తారు. ఇక వాళ్ళ అక్కకి వెళ్ళొస్తాను అక్క అని చెప్పేసి విక్కీ గారు కూడా ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు పద్మావతి గారికి ఫోన్ వస్తది. పద్మావతి గారు ఫోన్‌లో మాట్లాడుతూ స్పీకింగ్ వైఫ్ ఆఫ్ విక్రమాదిత్య సీఈఓ ఆఫ్ విక్రమాదిత్య ఇండస్ట్రీస్ అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఆమె తన టాకింగ్ రీజన్ కూడా మార్చేసింది ఫ్రెండ్స్. చాలా మంచిగా ఈ సీన్‌లో పెర్ఫార్మ్ చేసింది. ఇక ఫోన్ వెంటనే పెట్టేసి ఇక పద్మావతి గారు బయలుదేరుతూ ఉంటారు. మురళి గారు నాకు మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు కలిసి వెళ్ళండి. మీ ఇద్దరు వచ్చేటప్పుడు ఇద్దరు విడిపోయి వస్తారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మన పద్మావతి గారు కారులో ఆఫీస్‌కి చేరుకుంటారు ఫ్రెండ్స్. చేరుకోగానే పద్మావతి గారు విక్కీ గారిని ఫాలో అవ్వండి మీరు నా వెనకాల అంటూ ఉంటారు. అక్కడ రిపోర్టర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మీ భార్యకి మంచి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం అందరూ అరుదుగా ఇస్తారు. మీరు అవకాశం ఇచ్చి తను ప్రూవ్ చేసుకునేలా చేసినందుకు చాలా మంచిది అని అందరూ విషెస్